ఇవన్నీ చెప్పి ఈ ఇచ్ఛా, ద్వేషము, సంకల్పము, ధృతి, హ్రీహి, భీహి, దీహి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనోధర్మ, కేవలం మనసు యొక్క ధర్మాలు అంటూ ఇవన్నీ కలిస్తేనే మనసు, లేకపోతే ఇంకేం లేదు అన్నాడు. కాబట్టి అది మనోధర్మాలే కానీ ఆత్మధర్మాలు కాదని బృహదారణ్యకంలో కూడా మనకు తెలుస్తుంది. క్లియర్? స్వామీజీ ఇప్పుడు వరకు బాగా అర్థమైపోయింది. ఈ మానసోపాధేహే, మనసు అనేటువంటి ఉపాధి ఈ బుద్ధి ధర్మాలే కానీ, కాబట్టి బుద్ధి ధర్మాలు అయినప్పుడు మనవి కావు. అది వచ్చిన బాధ. మన కర్మ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇల్లు తగలబడితే మనం పోయి అక్కడ గంట సేపు మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇప్పుడు మన దుఃఖం అంతా ఏంటంటే తగలబడింది వేరే చోట, అది మందని మనం అనుకోవడం. ఇప్పుడు అది వ్యవహారం అంతా ఏంటంటే మానసోపాధే కర్తృత్వాదిని అజ్ఞానాత్ ఆత్మని కల్ప్యంతే. ఒకవేళ అట్లా కాదు అని కనుక తెలిస్తే వాళ్ళు ఎట్లాగైతే ఉన్నారో ఏమి అట్లాగే మనం కూడా ఈ దేహం పోతా ఉందనుకో. రమణ మహర్షి ఏమన్నాడు? నరకరది పారడా జరిగే జుడవాయ్. ఆయన పోతుంటే ఆయనే పోతా ఉన్నాడు, స్వామిని అందరూ ఏడుస్తాడు, నడకరది పారడా జరిగేది చూడరా. మరి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు ఎవడరా పోయేది? ఏ సందేహం లేదు బా నీకు. అది తగలబడితే తగలబడింది, నాకేమి. అది కట్ అయితే నీకెందుకు బాధ? చేయి దిగినప్పుడు. అజమాక్షరం అద్వైతమనంతం ధ్యాయంతే బ్రహ్మపరం శాంతం నహిరే నహి శంక కాచేత్ నహిరే నహి శంక కాచేత్ నహిరే నహి శంక. సందేహమే అవసరం లేదు నీకు. దేహం పోయినా కూడా నేను అక్కడ పోయేటువంటి వాడిని కాను. ఎందుకని? అది అలా పోతూ ఉంది అని కూడా నేను చూస్తూ ఉన్నాను కనుక. చూడు ఎంత వచ్చేస్తుంది జ్ఞానం. కాకపోతే వచ్చిన బాధ ఏంటంటే దేహం పోతూ ఉంటే దేహమే నేను అని అనుకోవడం వల్ల అవివేకేన అధ్యస్యంతే. కాబట్టి దేహధర్మాలన్నీ కూడా ఆత్మయందు ఆరోపించుకోవడం వల్ల నేను పోతున్నాను అని అనిపిస్తూ ఉంది. వాస్తవంగా చెప్తున్నా మీకు నాకు గనక ఈ జ్ఞానం గనక అలవడింది అంటే రేపు మనం కూడా అట్లాగే పోగలం పోతూ ఉంటే. వాస్తవం చెప్తున్నా మీకు. అయ్యా క్యాన్సర్ వచ్చేసిందయ్యా నీకు. వస్తుందండి ఆగమా పైన వస్తుంది కదా. నాకెక్కడ వచ్చింది? నాకు క్యాన్సర్ అని నువ్వు ఎందుకంటావు? దేహానికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ దేహానికి వస్తుంది కానీ చెట్టుకు వస్తుందే? రాదండి. దేహానికి కదా వచ్చింది. అవును, చెట్టుకు రాదు కదా. రాదు, నాకు కూడా రాదు. ఎందుకని? దేహం చెట్టు కాదు, నేను ఆ దేహం కాదు. ఫినిష్. అంత స్థాయికి తీసుకెళ్తుంది అది శాస్త్రం అంటే. ఇది ఊరికే విని వదిలిపెట్టేది కాదు. ఇది నిత్యం మనం మననం చేసి హృదయంలో సుస్థిరంగా నిలుపుకోవాలి. ఇది జ్ఞానం గనక. ఓకే. కాబట్టి స్వామీజీ ఇవన్నీ బుద్ధి ధర్మాలు అన్నారు కదా. ఇది అర్థమైంది అనుకోండి, ఇవన్నీ బుద్ధి ధర్మాలే కానీ మనవి కాదండి. మన ధర్మాలు ఏంటి? ఏది ఉంటే ఆత్మ ఉంది. నెక్స్ట్, ప్రకాశోర్కస్యతో యస్య శైత్యమగ్నేర్యధోష్ణత స్వభావ సచ్చిదానంద నిత్య నిర్మలతాత్మనః. మూడో లైన్ చూడండి. స్వభావ సచ్చిదానంద నిత్య నిర్మలతాత్మనః. ఆత్మనః స్వభావ సచ్చిదానంద నిత్య నిర్మలత. ఫినిష్. అయిపోయింది. ఇది స్వభావం, ఇది దీని ధర్మం. ఓకే అయ్యా. మరి ఆత్మ ఏంటి? ఇప్పుడు ఈ ధర్మాలన్నీ బుద్ధివే కానీ ఆత్మవే కదను. మరి ఆత్మధర్మాలు ఏంటి అంటే లక్షణాలు, ఇంకే లేదు. ఆత్మ యొక్క లక్షణాలు అని అర్థం. కాబట్టి స్వరూప నిర్ణయం చేయాలి. స్వరూప నిర్ధారణాయ లక్షణస్య అభిధానేన, లక్షణస్య అభిధానేన స్వరూప నిర్ధారణాయ. కాబట్టి ఇది దాని స్వరూపము అని నిర్ణయించాలి అంటే దాని లక్షణాలు ఏంటో మనకు తెలియాలి. ఇది అగ్ని నువ్వు ఎందుకు చెప్తున్నావో తెలుసా? దాని లక్షణం నీకు తెలుసు కనుక వేడి, నువ్వు దగ్గర పోయినట్టుగా వేడి వస్తుంది. ఇది అగ్ని నువ్వు చెప్తున్నావు, నీకు అనుభవం ఉంది. కాబట్టి అగ్ని యొక్క లక్షణం ఏదో నీకు తెలుసు గనక లక్షణాన్ని లక్షణస్య అభిధానేనా, ఆ పేరు చేతనే నువ్వు చెప్తావు దీనికి ఫలానిదని. కాబట్టి స్వరూప నిర్ధారణాయ, ఇది శాస్త్రం, స్వరూప నిర్ధారణాయ ఇది దాని స్వభావము, ఇది దాని స్వరూపము అని నువ్వు చెప్పాలంటే లక్షణస్య అభిధానేనా, ఆ లక్షణం ఏదో దాని ద్వారా చెప్పాల్సిందే కానీ మరొక విధంగా చెప్పేందుకు అవకాశం లేదు.
కాబట్టి సచ్చిదానంద ఆత్మన సచ్చిదానంద నిత్య నిర్మలత స్వభావ. అది తర్వాత ఎగ్జాంపుల్ అనుకోండి, ముందు 2 లైన్ల ఎగ్జాంపుల్ అది అట్లా ఉంచండి, కథం అంటాను మళ్ళీ. ఇప్పుడు ఇంతవరకు అర్థం చేసుకోండి మీరు. కాబట్టి ఏవైతే ఇంతవరకు మనం చూచామో అది బుద్ధి ధర్మాలే కానీ ఆత్మధర్మాలు కావు. ఎందుకని అవి లేనప్పుడు కూడాను ఆత్మ ఉంది, బుద్ధిని ఆత్మ ప్రకాశింపజేస్తూ ఉంది. కాబట్టి ఆత్మ బుద్ధి కాదు, బుద్ధి ఉంది, ఆత్మ ఉంది, బుద్ధి లేదు, ఆత్మ ఉంది. ఓకే, అయితే దీని లక్షణాలు ఏంటి స్వామీజీ, దీని స్వభావం ఏంటి? సచ్చిదానంద. సచ్చిదానంద, సత్ చిత్ ఆనందం, ఇది లక్షణం. చూసారా, ఇంతకుముందు మనం కానిది మనం అనుకోవడం వల్ల దాని లక్షణాలన్నీ మనవి. ఏం సార్ అట్లా ఉండారంటే, బాగాలేదు సార్. అసలు అడిగేవాడు కూడా భలే తమాషా, బాగున్నారు సార్ అని. ఆయనకి తెలియదు, ఆయనకు తెలియదు బాగుంటే ఏంటి. ఇప్పుడు అడిగేవాడు. అందుకని మీరు చూడండి, మనం ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర పోయినప్పుడు జ్ఞానం కలిగిన వాళ్ళు మనం వాళ్ళని కూడా అడుగుతాం. మనం ఏందో బాగా తెలిసినట్టుగా, బాగున్నారా? పెద్ద పెద్ద స్వాముల వాళ్ళ దగ్గర పోయి, రమణ మహర్షి మనకు కనపడలేదు కానీ కనపడితే, నమస్తే స్వామిజీ బాగున్నారా? ఆయన ఉన్న నోకుంటు ఏం చెప్పాలరా నీకు. అందువల్ల ఎవరైనా మనం సాధువుల దగ్గరికి, సన్యాసుల దగ్గరికి, జ్ఞానం కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు బాగుండావని అడగకూడదు, నేను బాగుండేటట్టు చూడనాలి. అంతేగాని నువ్వు బాగుండావని అడగకూడదు. ఎందుకంటే ఆయన ఆలోచనలో పెడతాడు. వీడు ఏమనుకుంటాడు, వీడు బాగుండడం అంటే ఏంటి? మనకు ఒకటే తెలుసు, హెల్త్ ఒకటే, అంతేనా? అంటే ఆరోగ్యంగా ఉండాలని అర్థమేమో. ఆరోగ్యం ఉంటేనే బాగుంటాడా? అప్పులు ఉన్నాయి ఆయనకు, అప్పుడు ఆరోగ్యం ఉంది, అప్పులు ఉన్నాయి. ఏమని అర్థం చేసుకోవాలని దీన్ని, బాగుండారా అనేది. అందువల్ల నవ్వి ఊరుకోవడమే, ప్రహసన్నివ నవ్వడమే, అంతే, అంతకని ఇంకేం లేదు. ఎందుకంటే దానికి అర్థం లేదు. మీరు బాగున్నారా, మీరు బాగున్నారా. కొందరైతే ఇంకా పిడి, నవ్వితే కూడా మళ్ళీ అడుగుతారు, బాగున్నారా? మళ్ళీ నవ్వాను, బాగున్నారా? అరే నా ఈ గొడవ ఎందుకని, బాగున్నాం పోయా. ఎందుకని మేము కూడా బాగాలేకపోతే ఎవరు బాగుంటారు, బాగున్నాం. కాబట్టి ఈ సత్ చిత్ ఆనంద నిత్య నిర్మలత, ఇది లక్షణాలు. ఇవి ఉంటేనే ఆత్మ ఉంది, లేకపోతే లేదు. నువ్వు ఆత్మ కనుక ఇవన్నీ ఉన్నాయి. అయితే స్వామీజీ ఇప్పుడు నేను ఆత్మ కదా, నా దగ్గర ఏమి లేవే, ఎందుకు లేవు? ఎవరు చెప్పాను నీకు లేవని? ఏడుండదు స్వామీజీ, ఆనందం ఏది? ఆనందం ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాను? అది కదా. ఇప్పుడు అహం దుఃఖీ, తమాష చూడండి, అహం దుఃఖీ, నేను దుఃఖంలో ఉన్నాను, నేను దుఃఖీ అని అంటున్నాడు అనుకోండి. ఆర్ యూ హ్యాపీ విత్ దిస్ స్టేట్మెంట్? ఇది స్వభావం అంటే. ఇప్పుడు అహం దుఃఖీ, అయ్యా నేను దుఃఖంలో ఉన్నాను, ఇది నీకు ఇష్టం? ఈ మాట బాగుందా నీకు? ఇష్టమేనా? ఆర్ యూ హ్యాపీ విత్ దిస్ అంటున్నాను నేను. నో కదా. యూ కెన్ నాట్ బి కంటెంట్ విత్ దిస్ కంక్లూషన్. am I right? ఎందుకని ఐ వాంట్ టు బి ఫ్రీ ఫ్రమ్ సారో, అన్హ్యాపీనెస్. నేను దుఃఖం నుంచి విడిపడాలనుకుంటున్నా. సార్ నేను చాలా దుఃఖంలో ఉన్నాను సార్. విన్నారు ఎక్కడన్నా ఇట్లా? ఎవడని చెప్పాడు ఇట్లా? కూడా ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది, చాలా బాధల్లో ఉన్నారు సార్ అంటాడు. కానీ చాలా బాధలు ఉన్నారు సార్, బాధల్లో ఉన్నాడనేవాడు సార్ నేను చాలా బాధల్లో ఉన్నాను సార్ ఎవడన్నా నాకు తెలిసి ఇక్కడ వరకు అన్నాడు అనుకో, వాడు పిచ్చనా అనుకోవాలి, వాడు లూజర్ అయి ఉండాలి. కాబట్టి వాడు బాధల్లో ఉండేటువంటి వాడి ఎక్స్ప్రెషన్ కూడా మనకు తెలుస్తూ ఉంది. మీకేం తెలుసు సార్ నా కష్టాలు? ఏదో చెప్పు. నేను చెప్తాను సార్, ఏదో కొన్నా చెప్పు. మనకెందుకో తెలుసా, మనకు అది ఆనందం, మనకన్నా వీడికి ఎక్కువ ఉన్నాయని. కాబట్టి నేను దుఃఖంలో ఉన్నాను, దుఃఖి అనుకునేటువంటి వాడు ఆ స్టేట్మెంట్తో వాడు సంతోషపడడం లేదు. అలా గనక వాడు సంతోషపడగలిగితే మనకు ప్రాబ్లమే లేదు. వాడు దుఃఖమే వాడి స్వభావం అని అనుకోవచ్చు. దుఃఖం నుండి విడిపడాలి అని అనుకుంటూ ఉన్నాడు గనక దుఃఖం వాడి స్వభావం కానీ కాదు.
బాగా అర్థం చేసుకోండి. దాని నుంచి విడిపడాలి అని అనుకోవడంలోనే